రాష్ట్రం ఏర్పడే నాటికి గోదావరి జిల్లాల వినియోగంలో తెలంగాణ ఏ స్థాయిలో ఉందో ఇప్పుడు మళ్లీ అదే స్థాయికి దిగజారుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఎగువ నుంచి శ్రీరామ్ సాగర్కు వరద వస్తే తప్ప ఆయకట్టు రైతులు బతికి బట్టకట్టలేని పరిస్థితులు ఉండేవి. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తరువాత కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతుల తలరాతను మార్చి ప్రధాన గోదావరి ఎండిపోయిన ప్రాణహిత జిల్లాలతో సాగునీటికి ఢోకా లేకుండా చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత దశాబ్దం కిందటి విషాద దృశ్యాలు మళ్లీ కనిపిస్తున్నాయి. నీటి కోసం రైతులు మళ్లీ మొగులు దిక్కు చూసే దుస్థితి వచ్చింది. నవ్వినోడు ముందు జారిపడినట్టు తెలంగాణలో గోదావరి జలాల వినియోగం పెరుగుదల మూడ్నాళ్ల ముచ్చటగానే మారింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని 3 బరాజ్లను ఎండబెట్టడంతో ఇక నుంచి ప్రధాన గోదావరికి వరద వస్తే తప్ప దాదాపు 25 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు అందేలా లేదు. గత 6 ఏళ్లుగా శ్రీరామ్ సాగర్ కు ఇన్ఫ్లోలు ఆశాజనకంగానే ఉన్నాయి. గత 20 ఏళ్ల రికార్డులను పరిశీలిస్తే వరుసగా 3 ఏళ్ల పాటు ఎగువ నుంచి చుక్క నీరు లేక ఎస్ఆర్ఎస్పీ ఎండిపోయిన దాఖలాలు ఉన్నాయి. గత యాసంగిలోనే ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు పరిధిలో సాగునీటి కోసం రైతులు అల్లాడిపోవడంతో అంతకుముందు ఏడాదితో పోలిస్తే సాగు విస్తీర్ణంతో పాటు దిగుబడి సైతం పడిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గణనీయంగా పెంచిన గోదావరి జలాల నీటి సామర్థ్యంతో రైతులను ఆదుకునే పరిస్థితి ఉన్నప్పటికీ రానున్న వర్షాకాలంలో బాబ్లీ మీదుగా కిందకు గోదారమ్మ ఉరకలు వేస్తే తప్ప లక్షలాది ఎకరాల్లో నాగలి ముందుకు కదిలేలా లేదు. ఇప్పటికీ కాంగ్రెస్ నేతలు ఘనంగా చెప్పుకుంటున్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మాణ పనులకు 1963లో శంకుస్థాపన చేస్తే 1984లో క్రస్ట్ గేట్లను ఏర్పాటు చేశారు. అంటే 2 దశాబ్దాల తర్వాత గాని నీటిని నిల్వ చేయలేదు. ఆ తర్వాత 1994లో ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ హైడ్రోగ్రాఫిక్ సర్వే చేయగా ఎస్ఆర్ఎస్పీ నిల్వ సామర్థ్యం 112 టీఎంసీల నుంచి 90.30 టీఎంసీలకు పడిపోయింది. 2014 జనవరిలో మరోసారి హైడ్రోగ్రాఫిక్ సర్వే నిర్వహించగా నీటి నిల్వ సామర్థ్యం ఏకంగా 80.104 టీఎంసీలకు పడిపోయినట్టుగా తేలింది. ప్రాజెక్టు వాస్తవ నీటి నిల్వ సామర్థ్యం కంటే 31.912 టీఎంసీలు తగ్గింది. ఇప్పటికీ నీటిపారుదల శాఖ అధికారులు శ్రీరామ్ సాగర్ నిల్వ సామర్థ్యాన్ని 90 టీఎంసీలుగా రికార్డుల్లో చూపుతున్న వాస్తవ సామర్థ్యం 80.104 టీఎంసీలేనని సర్వేలు చెబుతున్నాయి. ఈ క్రమంలో మొదటి దశలో 9,88,640 ఎకరాల ఆయకట్టు, రెండో దశలో 3,98,192 ఎకరాలు, ఇలా 2 దశల్లో కలిపి 13,66,832 ఎకరాల ఆయకట్టు ప్రణాళికలతో దశాబ్దాల పాటు కొనసాగిన పనులు తెలంగాణ ఏర్పడే నాటికి కూడా పూర్తి కాలేదు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఒకవైపు కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని చేపట్టడంతో పాటు ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులోని పెండింగ్ పనులన్నీ పూర్తి చేశారు. కాకతీయ కాలువ సామర్థ్యం 8,000 క్యూసెక్కులకు పునరుద్ధరించారు. 2019లో కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎస్ఆర్ఎస్సీ జలాలను కేవలం సరస్వతి, లక్ష్మీ కెనాల్, ఎల్ఎండి ఎగువన ఉన్న ఆయకట్టుకు మాత్రమే పరిమితం చేశారు. ఎల్ఎండి దిగువన ఉన్న ఆయకట్టు మొత్తానికి దాదాపుగా కాళేశ్వరం నుంచి ఎత్తిపోసిన జలాలనే తరలిస్తూ వచ్చారు. ఒకవైపు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు, మిషన్ భగీరథ పథకాలకు మండు వేసవిలోనూ నీటి లభ్యత ఉంచడంతో పాటు ఎండాకాలంలో కూడా ప్రతి గ్రామంలోని చెరువులు జలకలతో కలకలలాడేలా ఎప్పటికప్పుడు కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోశారు. తెలంగాణ ఏర్పడే నాటికి 2014-15లో తెలంగాణ రైతులు పండించిన ధాన్యం 12,871.01 కోట్ల విలువైన 68.17 లక్షల టన్నులు ఉండగా 2022-23లో 278.30 లక్షల టన్నులతో 54,546.80 కోట్ల ధాన్యం ఉత్పత్తి కాగా 2023-24లో 256 లక్షల టన్నులు నమోదైంది.
ఇందులో ఎస్ఆర్ఎస్పీ పరిధిలోనే రికార్డు స్థాయి ధాన్యం ఉత్పత్తి జరిగింది. గత యాసంగిలో కాళేశ్వరం జలాలు అందుబాటులో లేకపోవడంతో అనేక చోట్ల పంటలు ఎండిపోవడంతో పాటు సాగునీరు సరిగా అందక దిగుబడి తగ్గింది. ప్రస్తుతం గోదావరి బేసిన్లోని ఎస్ఆర్ఎస్పీ మొదలు ఎల్లంపల్లి, మిడ్మానేరు, ఎల్ఎండితో పాటు అన్నపూర్ణ, రంగనాయక సాగర్, అనంత సాగర్ జలాశయాల్లో ఉన్న నీటి నిల్వలు క్షేత్రస్థాయిలో పండిస్తున్న పంటలకు కావలసిన సాగునీటి పరిమాణానికి పొంతనలేదు. ఎక్కడా చెరువుల్లో జలకళ లేదు. వీటికి తోడు రానున్న వేసవిలో హైదరాబాద్ పాటు గ్రామాల తాగునీటి అవసరాలను కూడా పరిగణలోనికి తీసుకోవాలి. కాళేశ్వరం బరాజులను ఎండబెట్టడంతో రానున్న వర్షాకాలం వరకు అదనంగా చుక్క నీరు కూడా అందదు. దీంతో గత యాసంగిలోని కష్టాలు మళ్లీ మొదలు కానున్నాయని ఇంజనీర్లు చెబుతున్నారు. వీటన్నిటికి మించి వచ్చే వర్షాకాలంలో వర్షాలు ఆలస్యమైతే జలాశయాల్లో నీటి నిల్వ ఉండే పరిస్థితులు లేనందున పంట సీజన్ కూడా ఆలస్యమయ్యే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.